వెంకటేశ్వర స్వామి గడ్డానికి గంధం ఎందుకు పూస్తారు? తిరుమలలో నెలకొన్న శ్రీ వెంకటేశ్వర స్వామి చాలా శక్తివంతమైన దైవం. వేడుకునే భక్తులను కాపాడుతూ వారి కోరికలను తీరుస్తూ సప్తగిరులపై వెలిసి ఉన్న కలియుగ దైవం. శ్రీవారి ఆలయం మహాద్వారానికి కుడివైపున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తలపై అనంతల్వార్ కొట్టిన గుణపం ఉంటుంది. చిన్నపిల్లాడి రూపంలో ఉన్న స్వామి వారిని ఆ రాడ్తో కొట్టడంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తం వస్తుంది. అప్పటి నుంచి స్వామివారి గడ్డానికి గంధం పూసే సాంప్రదాయం మొదలైంది. తిరుమల ఆలయం నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామస్తులకు తప్ప ఇతరులకు అక్కడికి ప్రవేశమే లేదు. ఆ గ్రామస్తులు చాలా పద్ధతిగా ఉంటారు. అక్కడి నుంచే స్వామికి వాడే పువ్వులు తెస్తారు. అక్కడే తోట ఉంది. గర్భగుడిలో ఉండే ప్రతిదీ పాలు, నెయ్యి, వెన్న, పూలు తదితరులన్నీ ఆ గ్రామం నుండే వస్తుంది. ఆ గ్రామం పేరేంటో తెలిస్తే కామెంట్ చేయండి.